హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోమ్ టూర్ అనుకున్నారా? హోమ్ టూర్ కాదండి, ఇవాళ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను రండి. అండ్ ముందుగా మీకు ఒకటి చూపించాలన్నమాట. మాకు తులసికోటి చిన్న చిన్న తులసికోటి చూపిస్తాను రండి. తప్పుగా అర్థం చేసుకోకండి, నా దగ్గర ఉన్న కుండీలు అయితే వేసాను అనమాట. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట వ్రతం అయితే మాత్రం. ఒకసారి చూపిస్తాను రండి ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మొత్తం వీడియో చూపిస్తాను. అండ్ కొంచెం కొంచెం తీసాను అనుకోండి, పిల్లలతో కొంచెం అవ్వట్లేదు అనమాట. లాస్ట్ ఇయరే బెటర్ అనిపించింది, ఈ ఇయర్ కొంచెం ఏడుస్తున్నారనమాట. సో అందుకే వీడియో తీయడం అవ్వలేదు. సో పూజ అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట. సో పూజ దగ్గర ఎలా సర్దని ఏంటి అన్నది కూడా, అది వీడియో కూడా ఇప్పుడు మీకు ప్లే అవుతుందో చూడండి. వీడియో నచ్చితే కనుక ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజానికి తొందరగా తేల్చుకుందాం అనుకున్నాను, అసలు అవ్వలేదన్నమాట. నైట్ షాప్ దగ్గర వచ్చిన ఇంటి దగ్గరకు వచ్చినప్పటికే నాకు నైట్ 12 అయిపోయింది. ఇంక పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకునేటప్పటికే నైట్ 1 దాటిందనమాట. ఇంక సో మార్నింగ్ లేవాలంటే కొంచెం ఇబ్బంది అయింది. అలా అయినా లేచినప్పటికి కొంచెం తెల్లవారింది అనుకోండి. సో అమ్మ ఉన్నారు కాబట్టి కొంచెం నాకు హెల్ప్ అయ్యారనమాట, పిల్లలు చూసుకోవడం అని, కొంచెం వంటల్లో హెల్ప్ చేయడం అని చెప్పేసి ఇంక మార్నింగే తొందరగా లేచి స్నానాలు చేసేసి ఇంకా పిల్లలు కూడా రెడీ చేసేసి అండ్ వంట పని అయితే ఫాస్ట్గా ముగించేసాను అనమాట. నా వల్ల అయితే అవ్వదు కాదు. సో అమ్మ ఉన్నారనమాట, ఇంకా అమ్మ అయితే కొంచెం హెల్ప్ చేశారనమాట. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి టైంలో పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండాలి, అండ్ వంట అండ్ మళ్ళీ పిల్లలు మళ్ళీ పూజ అంటే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. నాకైతే మాత్రం ఎలా అయితేనే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. నేనైతే ఒక 5 రకాల పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో అవి గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహార ఇవన్నీ వగేరా అనమాట. నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది. నిజానికి వంట వీడియో కూడా తీద్దామని అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదనమాట. నిజానికి నా ఫోన్ కూడా మెమరీ ఫుల్ అయిపోయింది అనమాట. కనీసం రికార్డ్ కూడా అవ్వలేదు. ఇవి కూడా కొంచెం కొంచెం రికార్డ్ అయ్యి ఆగిపోయేది అనమాట. మళ్ళీ పాత వీడియోస్ డిలీట్ చేయడం, మళ్ళీ కొత్త వీడియోస్ అదేంటి రికార్డ్ చేయడము, పిల్లలు ఏడవడం, పక్కన వంట అవ్వడం, ఇంకో పక్కన పూజ లేట్ అవుతుందని వాము మామూలుగా అవ్వలేదనమాట. చాలా హడావుడిగా అయిందని చాలా బాగా జరిగిందనమాట. ఇంకా పిల్లలు మా వారైతే చూస్తున్నారనమాట. పిల్లలకైతే రెడీ చేసేసాను అనమాట. ఇవాళ పిల్లలిద్దరికి ముగ్గురికి కూడా సేమ్ వేసాను. సో అది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనుకుంటా డ్రెస్ను. సో మీకు లింక్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. పిల్లల డ్రెస్సులు ఎలా ఉందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మధ్యన వీడియోస్ బాగా దూరం వస్తుంది కదా, నిజానికి చిన్న రీజన్ వల్ల ఆగిపోయాను అనమాట. నాకు కూడా కొంచెం హెల్త్ బాగోట్లేదు అండ్ పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్నప్పుడే కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఇంక రీగలు చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు అండ్ మాటలు వచ్చినాయి అనమాట. పిల్లలకైతే మాత్రం మంచిగా మాట్లాడుతున్నారు. సో అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను, వీడియోస్ చూడండి. చాలా మిస్ అవుతున్నాను నేనైతే మీ అందరినీ కూడా. నన్ను కూడా మిస్ అవుతున్నారు లేదా కింద కామెంట్ చేయండి. సో ఈసారి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్. కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట, నాకు హెల్త్ బాగోపోవడము, పిల్లలు చూసుకోవడము, మళ్ళీ ఎందులో యూట్యూబ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. సో ఈసారి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ పూజ ఎలా చేసుకున్నారు మీరు కింద కామెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అయితే నేనైతే మాత్రం ఏంటి సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఏమో నాకైతే సింపుల్గా అయితే అనిపించలేదు, నాకైతే మంచిగా హెవీగా చేసుకున్నట్టు అనిపించింది. సో చూసిన వాళ్ళందరికీ అలా ఉండాలని లేదు, హెవీగా కాదు సింపుల్గా కాదు, మనం నిజంగా ప్రశాంతంగా భక్తిగా చేసామా ఇదన్నది ముఖ్యం అనమాట. ఇంకా మార్నింగే లేవగానే ఇంట్లో బయట మొత్తం తుడిచేసి ముగ్గులు పెట్టేశాను. అవి కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీసేంత టైం లేదనమాట. సో అందుకే వీడియోస్ తీయలేదు. మంచిగా ముగ్గులు పెట్టేసుకుని రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గర సర్దుతున్నాను. మా వారైతే హెల్ప్ చేస్తున్నారనమాట. అమ్మ కొంచెం కిచెన్లో చిన్న చిన్న పని ఉందంటే చెప్పేసి అమ్మ వర్క్ చేస్తున్నారనమాట. ఇంకా పూజ టైం మొత్తం అయిపోయింది. ఇంక అందరూ లోపలే కూర్చున్నాం అనమాట. రికార్డింగ్ అయితే ఓన్లీ మా వారు నేనే కనిపిస్తున్నాము, కానీ బ్యాక్గ్రౌండ్లో ముగ్గురు పాపలు అండ్ మా అమ్మ అండ్ నేను మా వారందరూ ఉన్నాం అనమాట. చాలా వరకు అడుగుతున్నారు, మీది సొంత ఇల్లానా, మీ అత్తగారు మీ మావయ్య గారు మీ అమ్మగారు ఎవరో లేరా అని చెప్పేసి చాలా వరకు అడిగారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ చెప్తాను కదా దీని గురించి, మళ్ళీ లాగ్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఈ స్టోరీని ఇక్కడితో కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా చక్కగా మా వారైతే పంతులు అనమాట. ఇవాళకి మా వారే పంతులు. మా వారు ఏది చెప్తా నేను అది సేమ్ అలానే ఫాలో అయిపోయాను అనమాట. పూజ దగ్గర మాత్రం స్ట్రిక్ట్ అనమాట. ఇంక పూజ చేసుకునేటికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. అప్పటికే పిల్లలు నిజానికి చెప్పాలంటే పిల్లలు పూజ దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉన్నారు గైస్. ఇంక పూజ అయ్యిందో లేదో మామూలుగా లేదనమాట, ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి ముందు డ్రెస్లో చిరాకు వచ్చేసిందో మరి ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తం డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి దానికి వరకు ఏడుపు ఆపలేదనమాట. చక్కగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. మినిమం నాకు పూజలో 2 అవర్స్ పైనే పట్టిందనమాట పూజ చేసేటప్పటికి. పూజ దగ్గర సర్దే టైం కాదు, ఓన్లీ పూజలో కూర్చోవడానికి మాకు 2 అవర్స్ పట్టింది. మా వారంతా సింపుల్గా తేల్చేయడం కాదండి, మామూలుగా ఉండదు. కూర్చొని
కూర్చుని ఓ లక్ష్మీదేవిని ఆరాధిస్తూనే ఉన్నాం అనమాట ఒక 2 hours. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా పిల్లలతో సరిపోయిందనమాట. ఇంక తర్వాత నుంచి అయితే పిల్లల పూజ అవుతుంది, కంప్లీట్ అవుతుంది అనగా మా పెద్ద జాను పాప అయితే వచ్చి పక్కనే కూర్చుంది. అంతవరకు వాళ్ళ అమ్మమ్మ వల్ల కూర్చుంది అనమాట. అప్పుడు ఇంకా పూజ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా పాప వచ్చి నా పక్కనే కూర్చుంది అనుకోండి. నిజంగా ఎంత బాగా చేసింది అనుకుంటున్నారు. అక్షంతలతో పసుపు కుంకుమలతో చాలా బాగా చేసింది అనమాట. నిజానికి చాలా వరకు అడుగుతున్నారు అబ్బాయిలు లేరని ఫీల్ అవ్వట్లేదా అని చెప్పేసి. ఎందుకండి ఫీల్ అవ్వడం, 3 లక్ష్మీదేవులు పుట్టావని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేనైతే నిజంగా ఫీల్ అవ్వట్లేదు అనమాట. హ్యాపీగా ఉన్నాను. ఆవిడ దేవుడు నాకు రాసి పెట్టారు కాబట్టి 3 పాపలు పుట్టారనమాట. సో మీరేమంటారు దీన్ని కామెంట్ చేయండి. మీకు ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిల కింద మాత్రం మర్చిపోకుండా చెప్పండి. అండ్ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. మా వారికి పాదాభివందనం చేసుకున్నాను, ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పిల్లలకి తాంబూలం ఇద్దామని చెప్పేసి ఇంక చూసానా, ఇంకా పసుపు రాస్తుంటేనే మామూలుగా లేదనమాట. ఫుల్ ఏడుస్తున్నారు. అది పసుపు అనుకోవట్లేదు వాళ్ళు. చిన్నప్పుడు చూసారా ఎంత మంచిగా కూర్చున్నారో. సో లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎలా ఉన్నారు ఏంటి అన్నది. ఇంక పసుపు రాస్తుంటే ఏదో రాసేస్తున్నారు అని చెప్పేసి భయపడిపోయి ఏడుస్తున్నారు అనమాట. మా అమ్మ నిజంగా చాలా గౌరవం. పూజ అయ్యే వరకు ఏడవలేదు గైస్. నిజంగా అసలు ఏడిపిలేదు. ఇంకా పూజ అయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏమైందో మరి నాకు కూడా పూర్తిగా తెలియలేదు అనమాట. గాలి వేయట్లేదమ్మని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ లంగాలు రిమూవ్ చేసేసింది గైస్. అందుకే పైన టాప్స్ ఒకటి ఉన్నాయి, తప్పుగా అనుకోకండి. రిమూవ్ చేసేసింది వాళ్ళ అమ్మమ్మ. నేను ఉంచమని అన్నాను కానీ వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు తీసేసింది అనమాట. అప్పటికి ఏడుపు ఆపట్లేదు. వాళ్ళ డాడీ ఒక పక్క, వాళ్ళ అమ్మమ్మ ఒక పక్క, వాళ్ళ అక్క ఒక పక్కన బొజ్జగిస్తూనే ఉన్నారనమాట. వాళ్ళు అయితే మాత్రం ఎలా అయితే ఏడుస్తున్నారో కొంచెం ఊరుకోపెట్టి ఏదో ఒకటి ఇచ్చి తాగడానికి ఇంకా వాళ్ళని డైవర్ట్ చేసి తాంబూలం అయితే ఇచ్చి అదే లక్ష్మీదేవి అది ఏదమ్మా గజ్జలు కర్ర ఏదమ్మా ఉన్నందులో బ్లౌజు అండ్ తాంబూలం ఇచ్చి పంపించేసాను, తాంబూలం ఇచ్చాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే చేసుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ కొంచెం తొందరగా అయిపోయింది పూజ. సో ఇయర్ కొంచెం లేట్ అయింది. అదన్నా షాప్లో ఉండిపోవడం వల్ల నైట్ 12 అయిపోయింది అనమాట. ఇంక ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ కొంచెం లేట్ అయింది. తిని పడుకునేవాడికి 1 అయిపోయింది. ఇంక మార్నింగ్ అయితే తెల్లవారుజాము లేవాలంటే కొంచెం మెలకు రాలేదు. సరే అమ్మ ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఇంక త్వరగా లేచి పని అయితే పూర్తి చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలకి ఇచ్చేసాక మా పెద్ద పాప, మీ పెద్ద పాపని అడుగుతున్నారు కదా, మా పెద్ద పాపేనండి. ఫస్ట్ పాప పుట్టింది, తర్వాత 2 ట్విన్స్ అనమాట. ఇంకా పాపకు కూడా తాంబూలం ఇచ్చేసి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మకు కూడా తాంబూలం ఇచ్చాను అనుకోండి. ఇంకా మా అమ్మ తాంబూలం ఎత్తుంటే పక్కన డైలాగులు చూడాలి మామూలుగా లేదనమాట. నవ్వుతూనే ఉన్నాము. ఈ ఇయర్ అంతా నవ్వుతూనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ముత్తైదులు కూడా వచ్చాక వాళ్ళకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. ఎలా అయితేనో అలా తిప్పి ఇలా తిప్పి పూజ అయ్యేవాడికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ చాలా హ్యాపీ. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా మీరు ఆపరేషన్ అయిపోయిందా, అదే పిల్లలు పుట్టకుండా ప్లానింగ్ అదేంటంటారు మర్చిపోయాను, ఆపరేషన్ అంటారా? సో అది అయిపోయిందా అని అడుగుతున్నారు. అది ఇంకా అవ్వలేదు కదా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిల్లలు పుట్టేటప్పుడు పిల్లలు కొంచెం వీక్గా ఉన్నారని చెప్పేసి ఎలా అయితేనో డాక్టర్ చేయలేదనమాట. సో ఇప్పుడు ప్లానింగ్ చేయించేసుకుందామా అని. సో చూడాలి ఎప్పుడు అవుతుందో ఏంటి అని చెప్పేసి ఒకవేళ చేయించుకుంటే మీకు అప్డేట్ ఇస్తాను అనుకోండి. చక్కగా పూజ అయితే కంప్లీట్ అయింది. సో ఎలా చేసుకున్నాము అన్నది కింద కామెంట్ చేయండి. అన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మరి నాకు తెలియజేయండి. నాకైతే చాలా సాటిస్ఫై అయిపోయాను అనమాట. అంత బాగా నచ్చింది. పూజ మంచిగా చేసుకున్నాము. ఇది పూజ అంతా కంప్లీట్ అయిపోయే వీడియో గైస్. అందుకే కొంచెం పసుపు కుంకు కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజ హడావడి, పూజ నీరసాలు అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఈవినింగ్ ఇవాళ ఇరుముడి మూవీ రిలీజ్ కాబట్టి సో ఈవినింగ్ సెకండ్ షోకి వెళ్ళామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఏ మూవీకి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకోను, అలాంటిది ఈ మూవీ లాస్ట్ సీన్ నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. అంత బాగుంది, అంత ఎమోషనల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. సో ఇవాళ డే వ్లాగ్ అయితే ఇట్లా జరిగిందనమాట. ఇంతకీ మీరు మూవీ చూసారా లేదా? ఒకవేళ చూడకపోతే చూడాల్సిందే ఫ్యామిలీతో. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట మార్నింగ్ నుంచి కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. ఎంతకీ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. బాయ్.